షలోం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనము. 2 Corinthians chapter 5 verse 17. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. Therefore, if anyone is in Christ, he is a new creation. The old has passed away. Behold, the new has come. మనం ఏదైనా పాత వస్తువును మార్చి క్రొత్త వస్తువును తీసుకుంటే దానికి అలవాటు పడటానికి కొంత సమయం పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఓల్డ్ మొబైల్ మార్చి న్యూ మొబైల్ తీసుకుంటే క్రొత్త దానిలో ఫీచర్స్కి అలవాటు పడే క్రమంలో పాత మొబైల్ జ్ఞాపకం వస్తూ ఉంటుంది. కానీ ఆ పాత మొబైల్ అనేది ఇక మన జీవితంలో ఏమాత్రం ఒక పార్ట్ కాదని మర్చిపోతాం. అలానే క్రీస్తులోనికి రాకముందు మన జీవితంలోని కొన్ని సంఘటనల విషయంలో ఇంకను మర్చిపోలేకోకుండా ఉన్నామా? అయితే రిమెంబర్ దిస్, దట్ యువర్ ఓల్డ్ వేస్ ఆర్ నో లాంగర్ ఏ పార్ట్ ఆఫ్ యూ. సాతాను మాత్రం పదే పదే మనకు జ్ఞాపకం చేసి ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటాడు. గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే, ఒక్కసారి దేవుని వద్ద పశ్చాత్తాపపడి ఒప్పుకున్నటువంటి పాత జీవితపు ఛాయలు ఇక దేవుడే జ్ఞాపకం చేసుకోరు. In Jesus' name, that past has no power over you anymore. Amen. ప్రేమామయుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మమ్మనెంతగానో ప్రేమించి కృపచేత యేసుక్రీస్తులో మాకు అనుగ్రహించిన నూతన జీవితమును బట్టి శతకోటి వందనాలు సమర్పిస్తున్నాం తండ్రి. నూతన జీవిత మాధుర్యాన్ని అనుభవించగలిగినటువంటి కృపను అనుగ్రహించమని యేసు నామంలో ప్రార్థించి పొందుకొని మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్.